దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే చూస్తే మీకు తెలియడం లేదా? తల్లి లేని నా పిల్లలకి తోడుగా అండగా ఉండాల్సిన నేను ఇక్కడ ఊచలు లెక్క పెడుతున్నాను. మాలాంటి వాళ్ల మీద జాలి చూపించాల్సిన మీ పెద్దరికమే మా పాలిట శాపంగా శిక్షగా మారింది. చేసిన పాపం చాలదని మళ్ళీ వచ్చారా? వెళ్ళండి. నేను చేసిన తప్పుకి నా వాళ్ళు నాకు దూరమయ్యారు. నీ పిల్లలకు నువ్వు దూరమయ్యావు. ఆ దేవుడు నన్ను శిక్షించకుండా మిమ్మల్నందరినీ బాధ పెడుతున్నాడు. అదే నాకు బాధగా ఉంది. నన్ను క్షమించు జగన్నాథం. నువ్వు తప్పు చేశావు సరస్సు. నేనేం చేశాను నాన్న? నేను ఎవరి మొహం అయితే చూడకూడదనుకున్నానో వాళ్ళనే నా దగ్గరికి తీసుకొచ్చావు. ఆ వాగ్దేవి కుటుంబం వాళ్ల గురించి ఆలోచించొద్దని, వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళొద్దని నీకు చెప్పాను. చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? మా నాన్న మీద ఇప్పుడు దొంగ అనే ముద్ర పడింది కాబట్టి నాన్న మాట వినక్కర్లేదు, నేరస్తుడైన తండ్రిని గౌరవించనక్కర్లేదు అనుకున్నావా? అంత మాట అంటున్నావేంటి నాన్న? నీ గురించి ఎవరేమనుకున్నా నువ్వు మాత్రం నాకు నాన్నవే నాన్న. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది నాన్న. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మీద ఉన్న ప్రేమ గౌరవం తగ్గిపోదు నాన్న. మరెందుకు నా మాట కాదని అతన్ని తీసుకొచ్చావు? సరస్సు నన్ను తీసుకుని రాలేదు, నేనే సరస్సుని తీసుకొచ్చాను. నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. నన్ను క్షమించు జగన్నాథం. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి వచ్చాను. అందుకే నిన్ను విడిపించటానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. నాకెవ్వరి సహాయాలు అవసరం లేదు. మీరు చూపించే జాలి అస్సలు అవసరం లేదు. మీరు విడిపిస్తే నేను సంతోషంగా ఉండను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటాను. వెళ్ళండి. నా మాట విను జగన్నాథం. వెళ్ళిపోమ్మని చెప్పిన నా మాట వినపడనప్పుడు మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు నాన్న అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు? పెద్దయ్య గారు నీకు ఇలా జరిగినందుకు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకున్నానా? డబ్బున్న వాళ్ళు చూపించే ప్రేమ, ఆడే మాట, పడే బాధ పాముకి పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది. పాముకి పాలు పోసిన విషమే, అది నిజం. చిన్నదాన్ని కాబట్టి నాకింకా అర్థం కాలేదు. ఎవరెలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు నాన్న. అర్థం చేసుకునే మనసుంటే చాలు. పెద్దయ్య గారు నిజంగా దేవుళ్ళంటి వారు. నేను అలాగే అనుకున్నాను. నా జీవితం జైలు పాలైంది. నా వల్ల నువ్వు చాలా నష్టపోయావు జగన్నాథం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా నీలాగే మాట్లాడతారు. జరిగింది మర్చిపో. జరగవలసిన దాని గురించి ఆలోచించు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మీరు ఇంకొక క్షణం ఇక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. నాన్న, దయచేసి పెద్దయ్య గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను చచ్చేంత వరకు నా మీద నా గౌరవం తగ్గదని చెప్పావుగా. నా మాటను గౌరవించేదానివైతే వెంటనే అతను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్, అతన్ని బలవంత పెట్టకండి. ఇక్కడ ఎవరో గొడవ పడకూడదండి. దయచేసి బయటికి రండి.
పెద్దయ్య, ఏదో ఆఫీసుల్లో అలా మాట్లాడాడు కానీ మా నాన్న చెడ్డవాడు కాదు పెద్దయ్య. నా పెళ్లి చేయలేకపోయాను అన్న నిరాశతో, జైలు పాలయ్యాను అన్న బాధతో మా నాన్న మీతో అలా మాట్లాడాడు. మా నాన్నని క్షమించండి పెద్దయ్య. నేను తప్పు చేశాను కాబట్టే నా వాళ్ళు నాకు దూరమయ్యారు. నా వల్ల మీ అమ్మా నాన్న మీకు దూరమయ్యారు. అందుకే నన్నెవ్వరూ క్షమించటం లేదు. మీ నాన్న తిట్టినట్టే నా కొడుకు కూడా నన్ను తిట్టాడు. ఆ విధంగానైనా వాడు నాతో మాట్లాడి ఉంటే సంతోషించేవాడిని. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. బాధపడకండి పెద్దయ్య. మీ నాన్న కోసం బాధపడుతున్న నువ్వు నా కొడుకు కోసం బాధపడుతున్న నన్ను ఓదారుస్తున్నావా సరస్సు? మీ నాన్నను విడిపించి నీకు సంతోషం కలిగిద్దామనుకున్నాను. కానీ మీ నాన్న నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మీ నాన్నకు శిక్ష పడకుండా తప్పించగలిగేది నా కొడుకొక్కడే. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో. మీ నాన్నను బయటికి తీసుకురావాలంటే నా కొడుకు త్వరగా కోలుకోవాలి. ఆలస్యమైతే ఈలోగా కోర్టులో శిక్ష పడుతుంది. ఆ శాంభవి సంగతి నాకు బాగా తెలుసు. డబ్బుతోటి ఏ పనైనా చేయించగలదు. ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం మాత్రం నాకు కనిపించటం లేదు. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి పెద్దయ్య. నేను చూసుకుంటాను. నా వల్లే సాధ్యం కానిది నువ్వేం చేయగలవమ్మా? ఏదో ఒకటి చేస్తాను పెద్దయ్య. నేను ప్రయత్నిస్తాను. సరసు, ఏంటి పెద్దయ్య? ఏదో ఒకటి చేస్తానన్నావుగా. నువ్వు వాగ్దేవి ఇంటికి వెళ్ళాలి. వాగ్దేవం ఇంటికా? నువ్వు వాగ్దేవి కోడలివి. ఏ రోజైనా ఆ ఇంటికి వెళ్ళవలసిన దానివే. అందుకే ఇప్పుడే వెళ్ళు. ఇప్పుడా? జైల్లో ఉన్న నాన్నని చెల్లిని వదిలేసి ఎలా వెళ్ళగలను పెద్దయ్య? నువ్వు మీ నాన్నను విడిపించుకోవాలంటే నువ్వక్కడికి వెళ్ళక తప్పదు. గుండె జబ్బుతో మంచాన పడ్డ నన్ను నీ సేవలతో మళ్ళీ కోలుకునేలా చేశావు. నా కొడుకు కోలుకోవాలంటే నీ సేవల అవసరం సరస్సు. మీ నాన్నను విడిపించగలిగేది నా కొడుకొక్కడే. నా కొడుకు కోలుకుంటే తప్ప మీ నాన్నని విడిపించుకోలేను. ఏంటి సరస్సు ఆలోచిస్తున్నా? నా పెళ్లి వాళ్ళెవరికీ తెలియకుండా జరిగింది. నేను రాహుల్ బాబు భార్యనని తెలిస్తే వాగ్దేవమ్మ నన్ను నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటకు గెంటేస్తుంది. చాలా పెద్ద గొడవ అవుతుంది పెద్దయ్య. గొడవ జరుగుతుందని భయపడుతూ కూర్చుంటే ఈలోగా కోర్టులో మీ నాన్నకు శిక్ష పడవచ్చు. మీ నాన్నకు కోర్టులో శిక్ష పడకముందే నా కొడుకు కోలుకోవాలి. నా కొడుకు కోలుకోవాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళటమే మంచిది. రాహుల్ బాబు కూడా ఊర్లో లేరు. ఆయనకి చెప్పకుండా వెళితే బాగుండదేమో. వాడికి తెలిస్తే నిన్నసలు రానివ్వడు. వాళ్ళమ్మంటే వాడికి భయం. నీకు వాడికి పెళ్ళైందని గాని నువ్వు వాడి భార్యవని వాళ్ళమ్మతో చెప్పేంత సాహసం చేయలేడు. ఈ విషయం వాగ్దేవితో చెప్పేంత ధైర్యం ఎవ్వరికీ లేదు. వాడికి నువ్వంటే ఇష్టం లేకపోయినా వాడు నీ మెడలో కట్టిన తాళిబొట్టును కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. మీరంటున్నది నిజమే కావచ్చు పెద్దయ్య. కానీ నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే నేనేం చెప్పాలి? నేను సరస్సునని, రాహుల్ బాబు భార్యనని చెప్తే నన్ను గుమ్మంలోని కూడా అడుగు పెట్టనివ్వరు పెద్దయ్య. ఆ విషయం నాకు తెలుసు. పరిస్థితులు సర్దుకునేంత వరకు నువ్వు ఎవరన్నది ఎవరికీ తెలియకూడదు.
అప్పుడు ఆలోచిద్దాం ఏం జరుగుతుంది అన్నది. దేవుడనేవాడున్నాడు, నీకు అన్యాయం చెయ్యడు. సరే పెద్దయ్య, నేను వెళ్తాను. చిన్ని, నాకు వెళ్ళాలని లేకపోయినా పెద్దయ్య గారు చెప్పింది నిజమేననిపిస్తోంది. నాన్నని విడిపించడం కోసమైనా వెళ్ళాలి. చిన్ని, నీకేం కావాలన్నా నన్నే అడుగుతావు. నేను వెళితే ఎవరిని అడుగుతావు చిన్ని? పెద్దయ్య, నేను తప్ప నా చెల్లెల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. చిన్నిని జాగ్రత్తగా చూసుకోండి పెద్దయ్య. నీ చెల్లికి ఏ లోటు రాకుండా చూసుకుంటానమ్మా. చిన్ని, నిన్ను వదిలి వెళ్లాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ తప్పడం లేదు చిన్ని, నన్ను క్షమించు. అక్క నేనొచ్చే వరకు పెద్దయ్య దగ్గరే ఉండమ్మా. రేపు నేను లేకపోయినా నాన్న నీకు తోడుగా ఉండాలంటే ఇప్పుడు నేను వెళ్ళక తప్పదమ్మా. నేను వెళ్ళాలి చిన్ని. నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నీతో వస్తానక్క. ఇలా రామ్మా. మీ అక్క వెళుతున్నది తన కోసమే కావచ్చు. నీ కోసం, నా కోసం, మీ నాన్న కోసం అందరం బాగుండాలనే వెళ్తోంది. మీ అక్క వచ్చేంత వరకు నేను తోడుగా ఉంటానమ్మా. ఒక విషయం చెప్తాను సరసు, గుర్తుపెట్టుకో. ఏంటి పెద్దయ్య? కొందరు కావాలంటే కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే కొన్ని నేర్చుకోవాలి, అందరూ కావాలంటే కొన్ని మార్చుకోవాలి, అన్నీ కావాలంటే కొన్ని అలవరుచుకోవాలి. పడవలు తిరగటం లేదు. అక్కడి దాకా వచ్చి నిన్ను ఆటో ఎక్కిస్తాను. రమణమ్మా, అయ్యా, కుమార్, పద. పెద్దయ్య గారు, మేము మీ ఇంటికే వస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సరస్సుని వాళ్ళ అత్తగారింటికి పంపిస్తున్నాను. మంచి పని చేస్తున్నారు. మాకింక చీరలు సారలు పెట్టే పని తప్పింది. అదేంటి బాబు గారు, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పంపించేస్తున్నారు? ఎప్పటికైనా పంపించాల్సిందేగా. అత్తారింట్లో కొత్త పెళ్లి కూతురికి జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి కదా.
నిజమే బాబు గారు. నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది సరసు. మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని వాళ్ళందరూ ఆనందిస్తారు. ఆ వాగ్దేవి నీలాంటి చదువు లేని వాళ్ళని పొరుగును చూసినట్టు చూస్తుంది. నీకక్కడ జరిగేది అచ్చటో ముచ్చటో కాదే, అడుగడుగున అవమానమే. అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకో. మంచి పేరు సంపాదించుకో సరసు. మధుబాబు, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా. అలాగే అయ్యా. బాబు గారు, రాహుల్ బాబు లేకుండా సరసు ఒక్కదాన్నే పంపిస్తున్నారు. సరస్సుకి తోడుగా ఎవరైనా ఒకళ్ళు వెళితే బాగుంటుందేమోనని. మనం వాళ్ళకి చెప్పి పెళ్లి చేయలేదు. వాళ్ళ అనుమతి లేకుండా చేసిన పెళ్లి కాబట్టి సరస్సు వెంట ఎవ్వరు వెళ్ళినా బాగుండదు సుందరం. వాగ్దేవి ఏం గొడవ చేస్తుందో, ఏమవుతుందోనని నా మనవడు రాహుల్ కూడా భయపడుతున్నాడు. పెళ్లి మనం చేశాం కాబట్టి మన మీద ఉన్న కోపం రాహుల్ సరస్సు మీద చూపించే ప్రమాదం ఉంది. రాహుల్ వాళ్ళమ్మకు చెప్పి అక్కడి పరిస్థితులు చక్కబెట్టాక అప్పుడు అమ్మ, మనం సరస్సు! వెళ్ళొచ్చు. నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావని దారిలో మధుబాబు కనిపించి చెప్పాడు. సందడిగా ఉండేదానివి, నువ్వే వెళ్ళిపోతే ఊరంతా బోసిపోతుందే. నాకు కూడా బాధగానే ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బోరి మనుషులతో, ఇక్కడి పచ్చదనంతో, గోదారమ్మతో నాకున్న అనుబంధం ముడిపడిపోయింది. అందరినీ, అన్నింటినీ వదిలి వెళ్ళాలంటే నా ప్రాణాన్ని ఇక్కడే వదిలి వెళ్ళినట్టుంది. అందరినీ సొంత మనిషిలా పలకరించేదానివి, నువ్వే లేకపోతే ఈ లోటు ఎవరు తీర్చగలరే? ఈ ఊరి వాళ్ళందరూ నీ వాళ్ళే అని గొప్పగా చెప్పుకునేదానివి, ఇప్పుడు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు ప్రేమగా చూసుకునే పెద్దయ్య గారు నువ్వు లేకుండా ఎలా ఉండగలరు? నన్ను చిన్నిని కన్న తండ్రిలా పెంచి పెద్ద చేసావు. నీ రుణం ఎలా తెచ్చుకోగలను మామయ్య? ఆడపిల్లకి పెళ్లి చేయడం బాధ్యత అనుకుంటామమ్మా. పెళ్ళయ్యాక ఆ బాధ్యతే బాధగా మారుతుందని నాకిప్పుడు అర్థమవుతోంది సరస్సు. అదయ్యా, ఆటో రెడీ. చిరంజీవి దీర్ఘ సుమంగళి భవ. వెళ్ళొస్తాను ప్రభా.